హనుమాన్ సంక్రాంతికి విడుదలైన చిత్రాలని ఇప్పటికే ఒక్కొక్కటిగా థియేటర్స్ నుంచి సర్దేస్తుంటే హనుమాన్ మూవీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతోంది. హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. జనవరి 12వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ చిత్రం అప్పటి నుంచి భారీ వసూళ్లను సాధిస్తోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం 250 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను నమోదు చేసింది. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ఈ సినిమా 19 రోజుల తర్వాత కూడా రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంది. ఓవర్సీస్లో హనుమాన్ సినిమాకు భారీ ఆదరణ లభించింది. ఈ సినిమా యూకేలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు యూకే, ఐర్లాండ్లో రిలీజ్ అయిన తెలుగు చిత్రాల్లో టాప్ 5 చిత్రాల్లో హనుమాన్ మూవీ ఒకటిగా నిలిచింది. ఇక ఉత్తర అమెరికాలో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను రాబడుతోంది. ఈ సినిమా అమెరికా, కెనడాలో కలిపి మొత్తంగా $5 మిలియన్ వసూలను రాబట్టింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు సినిమాల కలెక్షన్స్ పరిశీలిస్తే టాప్ 5లో ఒకటిగా నిలిచింది. అమెరికాలో $4.7 మిలియన్, కెనడాలో $325 రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ కలెక్షన్స్ వివరాలకు వెళ్తే అమెరికా, యూకేతో పాటు గల్ఫ్, యుఏఈ దేశాలలో భారీగా వసూలను రాబట్టింది. మొత్తంగా ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో 58 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇక ఇండియాలో 3వ వారంలో కూడా నిలకడగా వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా 16వ రోజు 6.5 కోట్లు, 17వ రోజు 7.7 కోట్లు, 18వ రోజు 2 కోట్లకు పైగా, 3వ రోజు 2 కోట్లకు పైగా నికర వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి మొత్తంగా 177 కోట్లు రాబట్టింది. హనుమాన్ చిత్రం ఇండియాలో 20వ రోజు కలెక్షన్ల వివరాలకు వెళితే తెలుగులో ఈ చిత్రం 1.5 కోట్ల రూపాయలు, హిందీలో 50 లక్షల రూపాయలను వసూలు చేసింది. ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సినిమా ఇండియాలో మొత్తంగా 2.5 కోట్ల నికరంగా, ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉంది. హనుమాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయల గ్రాస్ ని, 140 కోట్ల రూపాయల షేర్ వసూలను రాబట్టింది. ఇండియాలోనే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ వసూలను నమోదు చేసింది. ఈ సినిమా 28 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయి ఇప్పటి వరకు 110 కోట్ల రూపాయల లాభాన్ని పంచిపెట్టింది.